ఏమో మొన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారో నేనే చెప్తా, నేనే ఎవరు అరెస్ట్ చేయాలనో చెప్తా, 2 రోజుల్లో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు అయితే మాట్లాడింది లేదు, ఏం లేదు. కేటీఆర్ ఏమో అందరికి లీగల్ నోటీసులు పంపిస్తున్నాడు. మాకేం సంబంధం, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మాకేంది, వాళ్ళ వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది, చేస్తే చేసి ఉండొచ్చు, ఒకరిద్దరు ఎవరెవరో చేస్తే చేసి ఉండొచ్చు. ఒకవైపు ఏమో ఎవరెవరో చేసి ఉండొచ్చు అని ఒకరోజు మాట్లాడండి, ఒకరోజు ఏమో లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్తూ 2022లో నా ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుంది, నాకు మెసేజ్ వచ్చింది, నేను ఆ రోజున ట్విట్టర్లో పెట్టినా అని అన్నాడు. అంటే మరి గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, ఒక రోజేమో కేసీఆర్ గారు 2 రోజుల్లో నేను చెప్తా అంటాడు, ఒక వైపు ఏమో కేటీఆర్ గారు అసలు మాకు సంబంధం లేదు, చేస్తే చేసి ఉండొచ్చు. అంటే చేసి ఉండొచ్చు అంటే నువ్వు ఒక మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నావు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి తనయుడుగా నువ్వు షాడో సీఎంగా ఎంజాయ్ చేసినావు, నీకు తెలియకుండానే జరిగిందా? తెలియకుండా జరిగదని నువ్వు ఇప్పుడు హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయా లేదా, రకుల్ ప్రీత్కి నీకు సంబంధం ఉందా అనేది లోకమంతా కూడా కూస్తుంది. మరి ఏ రోజైనా నువ్వు ఆ రోజు ఖండించినవా? సమంత విషయంలో ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? మరి ఇప్పుడు ఎవరైతే దొరుకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళైతే అబద్ధాలు చెప్పరు కదా. ఇప్పుడు హార్డ్ డిస్కులు 43 హార్డ్ డిస్కులు ఎలక్ట్రికల్ కట్టర్లతో కట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. హార్డ్ డిస్కులు అంత గోప్యమైన సమాచారం జనరల్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తే నక్సలైట్లు అయ్యి, టెర్రరిస్టులు అయ్యి, సంఘ విద్రోహ కార్యక్రమాలు అయ్యి చేస్తారు. మరి మీ బంధువైన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, మీ వెలమ రిటైర్డ్ ఆఫీసర్ల బ్యాచ్ ఎవరి ఆదేశాల మేరకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు రాత్రి, తర్వాత రోజు రాత్రి కరెంటు బంద్ చేసి, సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి, హార్డ్ డిస్కులు 43 కట్టర్లతో, ఎలక్ట్రికల్ కట్టర్లతో కట్ చేసి అవి ఏది మన నాగోల్ దగ్గర మూసి నదిలో పడేసి, ఒక్క ప్రణీత్ రావే స్కూటర్ మీద దొంగలాగా వెళ్ళి, అంటే దానిలో ఉన్న సమాచారము అది రాష్ట్రానికి సంబంధించిన సమాచారం కాదు, వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని అడ్డం పెట్టుకొని మీరు బ్లాక్మెయిల్ చేసిరు. మీ అంత బ్లాక్మెయిలర్లు, మీ అంత చీటర్లు ఎవరు ఉండరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇలా సంధ్యా కన్వెన్షన్ ఆయన పేరు శ్రీధర్ రావు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కదా, గన్ను పెట్టి, ఇదే భుజంగరావు, ఇదే స్టీఫెన్ రవీంద్ర, ఇదే ప్రణీత్ రావు నన్ను అక్రమంగా బెదిరించారు, గన్ను పెట్టి బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి. ఇంకా చాలామంది వ్యాపారస్తులు కంప్లైంట్ ఇస్తారు. వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి మీకేం అవసరం? జ్యువెలరీ షాప్ వాళ్ళే ట్యాపింగ్ చేశారు, డైమండ్ బిజినెస్ వాళ్ళే ట్యాపింగ్ చేశారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, హీరోల ఫోన్లు ట్యాప్ చేశారు, మీ ఓన్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు, మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఆఖరికి మీ కుటుంబ సభ్యుల, మీ భార్యల ఫోన్లు కూడా మీరే ట్యాపింగ్ చేసుకున్నారు. ఇది ఇంతటితో ఆగలే, ఇది హైకోర్టు జడ్జీల జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారట. హైకోర్టు జడ్జీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని. ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు అక్కడతో ఆగరు. ఇప్పుడు మోడీ గారు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, ఏమో చెప్పలేము. ఇప్పుడు వీళ్ళు గతంలో బీజేపీ మీద ఆరోపించారు పెగాసస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారని చెప్పి. మరి వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక స్టార్టప్ కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్నోవేషన్ ల్యాబ్స్లో మీడియా ఛానల్లోనే పెట్టిన, ఐ న్యూస్లో సర్వరే పెట్టిరు, సర్వర్ రూమ్ అని పెట్టిరు. అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు అక్కడ ఒకటి పెట్టి, ప్రతి ఎమ్మెల్యే ఒక వార్ రూమ్లో సర్వర్లు పెట్టుకుంటూ. మరి ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది అంటే, ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు, ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, జర్నలిస్టులు ఉండొద్దు, మొత్తం మీ సామ్రాజ్యం కింద రాజాది రాజా మహారాజా అని కొట్టాలి. అసలు ఇంతవరకు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులలో కేంద్ర మంత్రి ఉన్నాడంటే కిషన్ రెడ్డి గారు ఎందుకు కంప్లైంట్ చేయాలి? కిషన్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలి. నాకు ఆర్ఎస్ఎస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సంతోష్ జీ ఫోన్ ట్యాపింగ్ చేసారు. మరి బయటకు వచ్చినాయి ఇవే. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసిరేమో నాకు డౌట్ వస్తుంది. కేంద్ర మంత్రులది, హైకోర్టు జడ్జిలది. వాళ్ళు ఏం ఫోన్ వాడతారు మామూలుగా? పక్కన అఫీషియల్ వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర లేని టెక్నాలజీ తెచ్చుకున్నారు. ఇప్పుడు వేరే దేశాల అధ్యక్షులతో మాట్లాడాలంటే శాటిలైట్ ఫోన్ వాడతారు. మరి కేటీఆర్ దగ్గర ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎందుకు? ఈయన ఒక దేశానికి అధ్యక్షుడా? ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? ఏ సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా వాళ్ళకు కూడా ప్రలోభాలను చేసి ట్యాప్ చేసినారట. అంటే వీళ్ళు వేల లక్షల సిమ్ములు కొనుగోలు చేసినారు, 4 లక్షల సిమ్ములు అట. అసలు ఆశ్చర్యమవుతుంది, అది వినడానికే ఆశ్చర్యమవుతుంది. అంటే వీళ్ళు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసినప్పుడు ఖచ్చితంగా దీని మీద టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టాలి, పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయినందుకు అన్ని రకాల చట్టాలు పెట్టాలి. లేకపోతే ఇక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ఇంత విధ్వంసం చేసింది అంటే వీళ్ళు 2018లో కూడా గెలిచింది న్యాచురల్గా కాదు. శత్రువుల బలహీనతలు తెలుసుకొని ఆ బలహీనతలను బ్లాక్మెయిల్ చేసి గెలిచారు. అంటే 10 సంవత్సరాలు లక్షల కోట్ల ప్రజాధనానికి కప్పం తాళం చేయ ఎట్లా వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చింది. కేసీఆర్ అనేటోడికి సొంత బలం లేదు, ఎదుటోళ్ళ బలహీనతలు తెలుసుకోవడము, ఆ బలహీనతలు అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం. తెలంగాణ ఉద్యమ ముసుగులో
ఒక గుంటనక్క కాపలా కుక్క అనే వేషంతో వచ్చింది, తెలంగాణ బాపు అయింది. తెలంగాణ బాపు కాస్త ఇప్పుడు తెలంగాణ బేకార్ పార్టీ అయిపోయింది, కారు షెడ్డుకు పోయిందని అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం రాజ్యాంగానికి విరుద్ధం, చట్టానికి విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, వ్యక్తిగత స్వేచ్ఛగా హరించింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీనిలో సూత్రధారులు పట్టుకోవాలి, జైలుకి పంపించాలి. ఈ లీగల్ నోటీసులు ఎట్లా చూడాలా? ఇప్పుడు మీడియా వాళ్ళకి చాలా ఛానళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చిండు, మీరు నా మీద అట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మేము గెస్ట్లతో ఇంటర్వ్యూ చేసిన వాటికి కూడా మాకైతే నోటీసులు ఇచ్చినాడు. ఇప్పుడు చట్టంలో 3 రకాల లీగల్, ఇల్లీగల్, ఎక్స్ట్రా ఇల్లీగల్. లీగల్ అనే పదము చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టానికి లోబడి ఎవరు తప్పు చేసినా లీగల్ నోటీస్ పంపించవచ్చు, ఆయన చేయొచ్చు. ఆయన చేసిన పాలన లీగల్ పాలన కాదు, ఇల్లీగల్ అండ్ ఎక్స్ట్రా ఇల్లీగల్. రిటైర్డ్ అయిన ఆఫీసర్స్తో ఒక దండుపాలెం బ్యాచ్ పెట్టి, ఎక్స్ట్రా ఇల్లీగల్ బ్యాచ్లు పెట్టి, ప్రైవేటు వ్యక్తులతోటి మొత్తం హైదరాబాద్లో చుట్టూ ఉన్న 25 లక్షల ఎకరాలు కబ్జా పెట్టిర్రు. హీరోయిన్ల జీవితాలను కబ్జా పెట్టుకొని అసలు నీకు హక్కు ఉందా రాజ్యాంగం గురించి కానీ, చట్టం గురించి కానీ, పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది. అలాంటి ప్రశ్నించే గొంతుల మీద, ప్రశ్నించే యూట్యూబ్ ఛానళ్ళ మీద లీగల్ నోటీసులు పండిస్తావు. పరువు ఉన్నోడు పరువు నష్టం దావా ఇస్తాడు. నీవు చేసిన ఇప్పుడు ఇంకొకడు పరువు తీయడు. ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తే నా పరువు పోతుంది, మీరేమైనా తప్పు చేస్తే మీ పరువు పోతుంది. కేసీఆర్ తీసిన తప్పుల వల్ల కేసీఆర్ ఇజ్జత్ కేసీఆర్ తీసుకున్నాడు. మరి కేటీఆర్ ఎందుకు గురిగింజ కింద ఎందుకు ఇట్లా ఉలిక్కి పడుతున్నాడు అంటే, వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కొనేసిర్రు, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కొనేసిర్రు, కొన్ని కుల పత్రికలు, కొన్ని గుల పత్రికలు, కొన్ని వాళ్ళ యాజమాన్య విసిరే ఎంగిలి వెతుకులకి డబ్బులకు అమ్ముడుపోయిన పత్రికలు. ఇప్పుడు ఉన్నది మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, మాలాంటి ప్రశ్నించే గొంతులు మాట్లాడొద్దని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. వీటితో అయ్యేది లేదు, ఏం లేదు, నువ్వు ఎన్ని నోటీసులు పంపిస్తే అంత నువ్వు దిగజారుతున్నట్టు, అంత నువ్వు తప్పు చేస్తున్నట్టు. నువ్వు తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు భయం? ఇప్పుడు కేటీఆర్ గారు ఏం తప్పు చేయలే. కేటీఆర్ గారు చాలా 24 క్యారెట్ బంగారం లాగా స్వచ్ఛమైన ముత్యం అయితే ఎందుకు నువ్వు అంత ఉలిక్కి పడుతున్నావు అంటే, నువ్వు చేసిన తప్పులన్నీ నీకు గుర్తొస్తున్నాయి. ఈ లీగల్ నోటీసులు కనుక మీ మీద ఎత్తితే తెలంగాణ సమాజం మొత్తం ప్రశ్నించే గొంతుల వైపు మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. అవసరమైతే స్ట్రీట్ ఫైట్ చేస్తాం.